హలో అండి. అందరికీ నమస్కారము. ఈరోజు రైతులకు సంబంధించిన 3 ముఖ్యమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం 1 వీక్ మాత్రమే అవుతుంది. ఈ 1 వీక్లో అయితే 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. చాలామంది అయితే చూశారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మన ఛానల్లో రైతులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం మాత్రమే వస్తుంది. మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. దయచేసి మన ఛానల్ని ఒక చిన్న లైక్, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి సమాచారం తెలుసుకుందాము. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతు భరోసా సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి. వరి నాట్లో మొదలు కాకముందే ఈ రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో అయితే జమ అవుతుందని మరోసారి భరోసా చేయడం అయితే జరిగింది. అయితే ఈ రైతు భరోసా సంబంధించింది అయితే జూన్ లాస్ట్ వీక్లో లేదా జూలై మొదటి వారంలో అయితే జమ అవుతుందని మనకు సమాచారం రావడం అయితే జరిగింది. ఈసారి అయితే రైతు భరోసా సంబంధించింది అయితే విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల అకౌంట్లో అయితే 12,000 రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మనకు సమాచారం రావడం అయితే జరిగింది. అయితే ఈ రైతు భరోసా సంబంధించిన ఒకేసారి 12,000 రూపాయలు ఇవ్వాలంటే దాదాపు 15,000 కోట్ల పైగా నిధులు అవసరం ఉందని ఒక అంచనా వేయడం అయితే జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతులు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేయండి. త్వరలో అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతుంది. అదేవిధంగా గతంలో రైతు భరోసా సంబంధించింది అయితే ఎకరాల వారీగా అయితే జమ చేసుకుంటూ వచ్చారు. పెండింగ్లో ఉన్న అమౌంట్ కూడా జూన్ మొదటి వారంలో అయితే టోటల్గా క్లియర్ అవుతుందని ఒక సమాచారం రావడం అయితే జరిగింది. కాబట్టి రైతు భరోసా రాని రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో డబ్బులు అయితే జమ అవుతుంది. అదేవిధంగా ఈ వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే మనకు జూన్ లాస్ట్ వీక్ లేకుంటే జూలై ఫస్ట్ వీక్లో అయితే జమ అవుతుందని ఒక క్లారిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి రైతు భరోసా రైతులు వెయిట్ చేయండి. కొత్త సమాచారం వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. అదేవిధంగా అకాల వర్షాల కారణంగా పంట నష్టం పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 41,000 మంది రైతులకైతే 10,000 రూపాయల చొప్పున అయితే 51 కోట్ల పైగా అయితే నిధులు మంజూరు చేయడం అయితే జరిగింది. వాళ్ళ అకౌంట్లో కూడా టోటల్గా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తడిచిన ధాన్యం ఏదైతే ఉందో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి అకాల వర్షాల కారణంగా పంట నష్టం పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10,000 రూపాయల చొప్పున అయితే వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు రుణాలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని మనకు ఒక చిన్న అప్డేట్ రావడం అయితే జరిగిందండి. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. వాటికి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ కూడా చేస్తున్నారంట. త్వరలో వీటికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. ఇదండి ఈరోజు రైతులకు సంబంధించిన 3 ముఖ్యమైన సమాచారం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో రైతులకు సంబంధించిన సమాచారం మాత్రమే వస్తుంది. ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.